ఇట్లా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రోస్ట్ అవ్వాలి. తర్వాత పసుపు అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇందాక పసుపు ఉప్పు వేసుకున్నదేమో ఎగ్స్ కండి. ఇప్పుడు రైస్కి సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు, కారం కూడా వేస్తుందండి. నెక్స్ట్ ఇదంతా హైలోనే ఉండాలి, కాకపోతే జాగ్రత్తగా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కారం వేస్తుంది. అవి చూసారా, ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ ఆయిల్ అట్లా ఏం లేదండి, నార్మల్గానే ఉంది. కారం వేసుకోవాలి, మన రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాము, సో కొంచెం ఎక్కువగానే వేస్తున్నారు. సో కారం కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారము, పసుపు అంతా వాటికి ఎగ్కి పట్టేటట్టుగా బాగా తిప్పుకోవాలి. కొంచెం ఎక్కువ లావుగా ఉన్నప్పుడు అది తుంపుతున్నారు, సో బాగా తిప్పుకోవాలి. మా అత్తగారు చూసారా, మొత్తం లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తుంది నేను చెప్పినట్టు. బాగా తిప్పుకొని ఇదంతా హైలోనే ఉంది, చూసారా, స్టవ్ కూడా హైలోనే ఉంది. బాగా తిప్పుకోవాలండి. ఫ్రైడ్ రైస్ అంటే కామన్గా ఎక్కువగా తిప్పుకోవాల్సి వచ్చింది, దగ్గరే ఉండి అలాగా తిప్పుకొని. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుంటున్నారండి. రైస్ మేము నలుగురం ఉంటామండి. మా ఇంట్లో మా నలుగురికి సరిపడా రైస్ వండుకున్నాం మేము. అది మా నలుగురికి సరిపోతుందండి. మొత్తం ఒకసారి వేస్తే తిప్పడానికి ఇబ్బంది అని ఫస్ట్ కొంచెం సగం వేశారండి. సో ఆ సగం కొంచెం తిప్పుకున్న తర్వాత రెండోది వేసుకుంటే ఈజీగా ఉండిద్ది కదండి. ఒక్కసారి వేసుకొని బాగా ఇబ్బంది పడే కంటే బాండీలో, అందుకని సగం సగం వేసుకుంటున్నారు. నేను ఇంకా అన్నం సరిగ్గా మెదపలేనట్టుంది, అందుకని అక్కడక్కడ ఉన్నాయి, సో అది కూడా మెదుపుతుంది మా అత్తయ్య. సో మిగతా బ్యాలెన్స్ రైస్ కూడా వేసేసుకుంటున్నామండి. వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. చూసారా, మాకు నలుగురు సరిపడా రైస్ అండి అది. ఆ గిన్నె నిండా వచ్చింది, ఆ బాండి నిండా. యాక్చువల్గా నిన్న మార్నింగ్ రైసేనండి అది. మేము సపరేట్గా ఏం ఫ్రైడ్ రైస్ కోసం వండుకోలేదు. మార్నింగ్ రైస్ అందరూ తక్కువ తిన్నారండి. ఇంక అందుకని చూసారా, మా అత్తగారు చేత్తో కూడా తిప్పేస్తుంది, నలిపేస్తుంది రైస్ని ఏమన్నా ఉంటే. ఇంట్లో కామన్గా అత్తయ్యలు, అమ్మలు అలానే కదండి చేసేది. సో అలాగా తిప్పుతున్నారు. అది మార్నింగ్ రైసేనండి. మేమైతే ఏం సపరేట్గా ఫ్రైడ్ రైస్ కోసం రైస్ వండుకోలేదు.